హై డిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీజీయ సమాసాలు సిరా చిరా రాశులతో ఏర్పడిన సమాసాన్ని బీజీయ సమాసం అని అంటారు. ఎగ్జాంపుల్ 2x - 3. చిరరాశి x అనేది విలువ మారుతూ ఉంటుంది, స్థిరరాశి 3 అనేది విలువ మారదు. బీజీయ సమాసాల్లో సజాతి పదాలు, విజాతి పదాలు, గుణకాల గురించి తెలుసుకుందాం. సజాతి పదాలు 3xy మరియు 4xy ఒకే చరరాశులను కలిగి వాటి ఘాతాంకాలను సమానంగా ఉన్న పదాలను సజాతి పదాలు అంటారు. ఒకే చరరాశులను కలిగి అంటే xy వాటి ఘాతాంకాలు సమానంగా ఉన్న పదాలను. వాటి ఘాతాంకాలు ఎంత? దీని యొక్క ఘాతాంకం 1, x యొక్క ఘాతాంకం 1, y యొక్క ఘాతాంకం 1. ఈ పదం యొక్క ఘాతాంకం ఎంత? 2. మరియు ఈ పదం 4xy యొక్క పదం యొక్క ఘాతాంకం ఎంత? x పవర్ ఏం లేదంటే 1 అనుకోవాలి, y పవర్ ఏం లేదనుకుంటే 1 అనుకోవాలి. కాబట్టి వీటి 4xy యొక్క ఘాతాంకం ఎంత? 2. 1 ఏం లేదంటే 1 అనుకోవాలి. దీని యొక్క ఘాతాంకం 2, దీని యొక్క ఘాతాంకం 2. కాబట్టి ఒకే చరరాశులను కలిగి వాటి ఘాతాంకాలు సమానంగా ఉన్న పదాలను ఈ సజాతి పదాలు అంటారు. 3xy మరియు 4xy వీటిని సజాతి పదాలు అంటారు. విజాతి పదాలు 3x² మరియు xy వివిధ చరరాశులను కలిగి వాటి ఘాతాంకాలు సమానం కానప్పుడు వాటిని విజాతి పదాలు అంటారు. వివిధ చరరాశులు x² xy వాటి ఘాతాంకాలు సమానం కానప్పుడు వీటి యొక్క ఘాతాంకం ఎంత? 2, y పవర్ ఏం లేదంటే 1 అనుకోవాలి. దీని ఘాతాంకం 3, దీని ఘాతాంకం 2. అంటే వీటి ఘాతాంకాలన్నీ సమానం కాలేదు కాబట్టి వీటిని విజాతి పదాలు అంటారు. గుణకము 9xy 9 అనేది సంఖ్యా గుణకము, xy అనేది బీజీయ గుణకాలు. సమాసాలు ప్లస్ మరియు మైనస్ గుర్తులచే కలపబడిన ఒకటి లేదు అంతకంటే ఎక్కువ పదాల కలయికను సమాసాలు అంటారు. ఇంటూ మరియు భాగాహారం అనే పదాలను మనం వేరు చేసి చూపలేము. ఎగ్జాంపుల్ 2x × 3y ఈ మొత్తం ఒకే పదం, లేదా 2x/3y ఇది ఒకే పదం. ఇవి ఒక్కొక్క పదాలు, ఇవి రెండు పదాలు కాదు. ప్లస్ మైనస్ గుర్తులతో ఏర్పడిన పదాలను అవి వేరువేరు పదాలు. ఇంటూ ఉన్ను భాగాహారంతో ఏర్పడిన పదాలు ఇవి మొత్తం ఒకే పదానికి చెందుతుంది. 2x × 3y అనేది ఒకటే పదం, 2x/3y అనేది ఇది ఒకే పదం. బీజీయ సమాసాల రకాలు. పదాల సంఖ్య బీజీయ సమాసం పేరు. ఎగ్జాంపుల్ ఒకే పదము అంటే ఏకపది అంటే x లేదా 7xy లేదా 3x/2y ఇవన్నీ ఒకటే పదం. ఏబీసీలు అనేది ఒక్కొక్క పదాలతో ఏర్పడింది. 2 విజాతి పదాలు లేదా ద్విపది సమాసం అని అంటారు. a+4x విజాతి పదాలంటే ఒకే చరరాశులను కలిగి లేకుండా వాటి ఘాతాంకాలు కూడా వేరువేరు ఉండే వాటిని విజాతి పదాలు అంటారు. కాబట్టి a+4x అనేది ఈ రెండు పదాలు అనేది విజాతి పదాలు. x² + 2y ఇవి చరరాశులను సమానం కాదు, వాటి ఘాతాంకాలు కూడా సమానం కాదు కాబట్టి వీటిని విజాతి పదాలు అంటారు. ఇందులో 2 పదాలు ఉన్నాయి, ఇది ద్విపది అని అంటారు. అట్లనే త్రిపది, బహుళపది అని అనేక పదాలను బహుళపది అని అంటారు. బీజీయ సమాసాల యొక్క పరిమాణం. ఒక పదంలోని చరరాశుల ఘాతాంకాల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణం అంటారు. ఒక పదం దీని యొక్క ఘాతాంకం ఎంత? 1. 9x² y². y యొక్క ఘాతాంకం ఎంత? 2. మొత్తం ఈ రెండు చరరాశుల యొక్క ఘాతాంకం ఎంత? 4. కాబట్టి ఈ పదం యొక్క ఘాతాంకం ఎంత? 4. స్థిరరాశుల పరిమాణం. 5 అనేది ఒక స్థిరాంకం. x పవర్ ఆఫ్ 0 ఎంత? దాని వాల్యూ 1 కాబట్టి ఈ 5ను 5 × x⁻0 కూడా రాసుకోవచ్చు. 5 = 5 × x⁻0 అనేది సమానం. ఎందుకంటే x⁻0 వాల్యూ ఎంత? 1 కాబట్టి
ఎక్స్ పవర్ ఆఫ్ 0 పెట్టుకుంటే దీని వాల్యూ 1 కాబట్టి 5 = 5 ఇంటూ ఎక్స్ పవర్ 0 కూడా ఇవి రెండు సమానం. కాబట్టి చరరాశి యొక్క పరిమాణం ఎంత? 0. కావున 5 యొక్క పరిమాణం 0. ఈ ఎక్స్ పవర్ ఆఫ్ 0 ఉన్నది కాబట్టి ఈ చరరాశి యొక్క పరిమాణం ఎంత? ఎక్స్ పవర్ ఆఫ్ 0 పరిమాణం ఎంత? 1. కాబట్టి 5 యొక్క పరిమాణం 0. కావున ప్రతి స్థిర సంఖ్య యొక్క పరిమాణం 0. బీజీయ సమాసం యొక్క పరిమాణం. ఒక బీజీయ సమాసంలోని అన్ని పదాల పరిమాణంలో గరిష్టమైన దానిని మనం బీజీయ సమాస పరిమాణం అంటారు. ఇందులో 3 పదాలు ఉన్నాయి. 3 పదాలతో ఈ పదం యొక్క పరిమాణం ఎంత? 2. 1 ఏం లేదంటుంటే 1 అనుకోవాలి. 1 2. ఈ పదం యొక్క పరిమాణం 2. క్యూ పరిమాణం ఏం లేదు కాబట్టి 1 అనుకోవాలి. ఎంత? 3. ఈ పదం యొక్క పరిమాణం ఎంత? ఇందులో 3 పదాలు ఉన్నాయి. పీ పవర్ ఆఫ్ 2, క్యూ పవర్ ఆఫ్ 2 మొత్తం ఎంత? 4. కావున ఈ 3 పదాల్లో గరిష్ట పరిమాణం ఎంత? p² q² కాబట్టి దీని పవర్ ఎంత? 4 ఉన్నది కాబట్టి ఈ మొత్తం సమాసం యొక్క గరిష్ట పరిమాణంను ఈ 4ను ఈ సమాసం యొక్క పరిమాణం అంటారు. మొత్తం ఈ సమాసం యొక్క పరిమాణం ఎంత అంటే గరిష్టంగా ఏ పదం విలువ ఉంటే ఆ పదం యొక్క పరిమాణం ఈ సమాసం యొక్క పరిమాణం అవుతుంది. బీజీయ సమాస సూక్ష్మీకరణ. సజాతి పదాలను కూడిన వాటిని సూక్ష్మీకరణలోకి మారుతాయి. మన సజాతి పదాలంటే ఒకే చరరాశులను కడిగి వాటి ఘాతాంకాలు కూడా సమానంగా ఉండేవాటిని సజాతి పదాలు అంటారు. ఈ సజాతి పదాలను ఫస్ట్ కూడాలి. ఇవి సజాతి పదాలు అంటే చరరాశులు సేమ్ ఉండాలి. x². వాటి ఘాతాంకాలు కూడా సేమ్ 2 కాబట్టి ఇవి రెండింటిని కలపాలి. 9 + 4 ఎంత? 9 - 4 మైనస్ ఉంది కాబట్టి -4 ఎంత? 9 4 తీసేస్తే 5 కాబట్టి 5 × x². 3xy + 5xy ఇవి రెండు సజాతి పదాలు కాబట్టి 3 + 5 ఎంత? 8xy. ఇందులో సజాతి పదాలు లేవు కాబట్టి మనం ఇది సూక్ష్మీకరణలోకి ఉందని అర్థం. బీజీయ సమాసాల ప్రామాణిక రూపం. ఈ పదాల పరిమాణం అనేది తగ్గే క్రమంలో వ్రాస్తే బీజీయ సమాస ప్రామాణిక రూపంలోకి మారుతుంది. అంటే ఇప్పుడు 5x² + 3x - 9 దీని యొక్క పరిమాణం ఎంత? ఇందులో చరరాశి ఎంత? ఎక్స్ పవర్ ఆఫ్ ఎంత? 2 ఉన్నది. దీని పరిమాణం 2. ఇందులో చరరాశి యొక్క పరిమాణం ఎంత? ఏం లేదంటే 1 అనుకోవాలి. కాబట్టి దీని పరిమాణం 1. స్థిర సంఖ్య యొక్క పరిమాణం ఎల్లప్పుడూ 0 కాబట్టి ఇప్పుడు 5 అనేది ఒక స్థిరాంకం కాబట్టి ప్రతి స్థిర సంఖ్య యొక్క పరిమాణం ఎంత? 0. కాబట్టి 9 అనేది స్థిర సంఖ్య కాబట్టి దీని యొక్క పరిమాణం ఎంత? 0. కాబట్టి ఈ పరిమాణం అనేది ఇది తగ్గే క్రమంలో ఉంది. కాబట్టి పదాల పరిమాణం తగ్గే క్రమంలో రాస్తే బీజీయ సమాస ప్రామాణిక రూపంలోకి మారుతుంది. ఇది తగ్గే క్రమంలో రాసినాం కాబట్టి ఇది అనేది ప్రామాణిక రూపంలోకి ఉంది. బీజీయ సమాసాల సంకలనం. 3x² + 5x - 4 నెక్స్ట్ 6 + 6x². ఈ రెండు బీజీయ సమాసాలను మనం సంకలనం చేయాలి. అంటే 3x² + 5x - 4 సజాతి పదాలను ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. సజాతి పదాలు ఎంత? దీని యొక్క చరరాశులు సేమ్ మరియు ఘాతాంకాలు కూడా సేమ్ కాబట్టి 3x² కింద 6x² రాసుకోవాలి. x అనేది చరరాశి ఇందులో లేదు కాబట్టి 5x అనేది దీని కింద ఏం రాయద్దు. స్థిర సంఖ్య ఎంత? -4. ఇందులో స్థిర సంఖ్య ఎంత? 6 కాబట్టి -4 కింద +6 వేసుకోవాలి. వీటిని యాడ్ చేయాలంటే కింద బై వేసి 3 + 6 ఎంత? వీటిని యాడ్ చేయాలి, సంకలనం చేయాలి కాబట్టి 3 + 6 ఎంత? 9 9x². 5x
ఏం లేదంటే 0 కాబట్టి 5xకి 5x -4 + 6 కాబట్టి తీసేస్తే 2 వచ్చింది. పెద్ద వాల్యూకి ఏ గుర్తున్నది, ప్లస్ గుర్తుంది కాబట్టి మనం ప్లస్ పెట్టుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది 9x² + 5x + 2. ఇది బీజీయ సమాసాల యొక్క సంకరణం. బీజీయ సమాసాల యొక్క వ్యవకరణం 6a - 2b + 3a. ఇంకో బీజీయ సమాసమే 3a + 4b - 2c. దీన్ని వ్యవకరణం చేయాలంటే ఫస్ట్ గుర్తులను మార్చాలి. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నది అన్నట్టు, ప్లస్ అని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంటే కింద మైనస్ చేసుకోవాలి. మైనస్ ఉన్నది కాబట్టి దీన్ని ప్లస్గా మార్చుకోవాలి. +3 ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి తీసేయాలి. 6లోకి వెళ్ళి 3 చేస్తే ఎంత 3. పెద్దదానికి ఏ గుర్తున్నది, 6 పెద్దది కాబట్టి దీని ముందర ప్లస్ గుర్తుంది కాబట్టి +3a. -2b ఈ ప్లస్ను మైనస్గా మార్చుకున్నాం కాబట్టి -4b. రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కలపాలి. 4 2 ఎంత 6. మైనస్ గుర్తు అనేది మైనస్ గుర్తు పెట్టాలి. -6b. రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి 3 + 2 ఎంత 5c. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం 6th క్లాస్లో ఉన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. రెండు ప్లస్లను యాడ్ చేస్తే మనం వాటిని యాడ్ చేయాలి. దానికి గుర్తు కూడా ప్లస్సే. రెండు మైనస్లను మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ కలపాలి, మైనస్ గుర్తు అనేది పెట్టాలి. ఒకటి ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్య. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి. పెద్ద సంఖ్యకు ఏ గుర్తుంటే ఇప్పుడు ఇంతకుముందు ఇందులో ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి తీసేసినాం. ఎంత 3 వచ్చింది. పెద్దదానికి ఏ గుర్తున్నది ప్లస్ గుర్తున్నాయి కాబట్టి +3. అట్లనే ప్లస్ మైనస్ ఉంటే ఫస్ట్ తీసేయాలి. పెద్దదానికి ఏ గుర్తు ఉంటుందో ఆ గుర్తు పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు +3 - 2 ఉన్నది. ప్లస్ మైనస్ ఉంటే ఫస్ట్ తీసేయాలి. తీసేసినాక పెద్దదానికి ఏ గుర్తుంది, ప్లస్ గుర్తుంది కాబట్టి +1. రెండు ధన సంఖ్యలను యాడ్ చేస్తే వాటిని యాడ్ చేయాలి, ప్లస్ అనేది గుర్తు పెట్టాలి. రెండు రుణ సంఖ్యలను యాడ్ చేయడం అంటే ఫస్ట్ కలపాలి, మైనస్ గుర్తు అనేది పెట్టాలి. ఒకటి ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్యను యాడ్ చేయాలంటే ఫస్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత పెద్దదానికి ఏ గుర్తు ఉంటుందో ఆ గుర్తు పెట్టాలి. 1 + 2x - 3x² మనం ఎంత కలుపుతున్నదో x² - x -1 అనేది వస్తుంది. 1 + 2x - 3x² ఎంత కలిపితే అంటే వాటిని మనం +a అనుకోవాలి. = x² - x -1. 1 + 2x - 3x². ఈ x² అనేది ఇక్కడికి వస్తే -x², -x అనేది ఇక్కడ +x అవుతుంది, -1 అనేది +1 అవుతుంది. a అనేది ఇది తీసుకుపోవాలి. ఇది తీసుకుపోతే ఏంది -a అవుతుంది. ఇప్పుడు -3x² - x² కాబట్టి రెండు మైనస్ ఉంటే ఫస్ట్ కలపాలి. ఏమవుతుంది 3 + 1 ఎంత 4x². మైనస్ గుర్తు అనేది పెట్టాలి. నెక్స్ట్ 2x x ఏమైతే 3x అవుతుంది. 1 ఎంత 2 =-. ఈ మైనస్ కామన్ తీస్తే +4x² +3x ఏమవుతుంది -3x అవుతుంది. +2 అనేది -2 అవుతుంది. మనం మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి a = 4x² - 3x + 2. ఈ ఏ స్థానంలో ఇది ప్రతిక్షేపిస్తే x² - x -1 అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. 1 + 2x - 3x². ఏ స్థానంలో ఏం రాసుకోవాలి 4x² - 3x -2 ఏమొస్తుంది x² - x -1. -3x² + 4x² తీసేస్తే ఎంత x². -3x + 2x తీసేస్తే x. -2 + 1 తీసేస్తే -1.
ఏమొచ్చింది వాల్యూ సేమ్ వచ్చింది, x² - x - 1 అనేది వాల్యూ వచ్చింది. వ్యవకలనం మనం అడ్డు వరుస ఇంతకుముందు నిలువు వరుస పద్ధతి చెప్పినాం కదా, ఇప్పుడు అడ్డు వరుస పద్ధతి చూద్దాం. వ్యవకలనం అనేది అడ్డు వరుస పద్ధతి. 3a² - 8ab - 2b². ఇంకో బీజీయ సమాసం 3a² - 4ab + 6b². ఈ బీజీయ సమాసం నుంచి ఈ బీజీయ సమాసాన్ని తీసేయాలి కాబట్టి ముందేం మైనస్ గుర్తు పెట్టుకోవాలి. 3a² - 8ab - 2b². ఇది ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ 3a². మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4ab. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్ 6b². ఇప్పుడు మనం సజాతి పదాలను కూడాలి. 3a² - 3a². మన సజాతి పదాలు ఒక దగ్గర రాసుకున్నాం ఫస్ట్. ఇంకా -2b² - 6b² ఒక దగ్గర రాసుకున్నాం. -8ab + 4ab + 3a² - 3a² క్యాన్సిల్ అవుతుంది. -2b² - 6b² ఏమవుతుంది, 6 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కలపాలి. 6 2 ఎంత, 8, 8b² మైనస్ గుర్తు అనేది పెట్టాలి. రెండు రుణ సంఖ్యలను మనం యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ కలిపి దాని రుణ సంఖ్యను రుణ గుర్తు పెట్టుకోవాలి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసేయాలి. 8ab + 4ab తీసేస్తే ఎంత, 4ab. పెద్దదానికి ఏ గుర్తు ఉన్నది, 8ab అనేది రెండిట్లలో పెద్దది 8ab కాబట్టి దీని గుర్తు ఏంటది, మైనస్. కాబట్టి -4ab అవుతుంది. సజాతి పదాలు అనేది మనం ఒక దగ్గర రాసుకోవాలి. రాసుకుంటే మనది ఈ లెక్క చేయడం అనేది సింపుల్ అవుతుంది. థ్యాంక్స్ ఎవరివన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.